నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. బాలు తాగేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత మీనా మీరు తాగేసి వచ్చారా అండి అనేసి అంటుంది. అప్పుడు బాలు నాన్న నన్ను కొట్టాడు కదా మీనా, అందుకే తాగేసి వచ్చాను అనేసి అంటాడు. అప్పుడు బాలు వాళ్ళ నాన్న సత్యం వచ్చి బాలు తాగేసి వచ్చావా అనేసి అంటాడు. అప్పుడు బాలు తనతో వాళ్ళ నాన్నతో మాట్లాడకుండా మీనాతో అవును తాగేసి వచ్చాను మీనా అనేసి అంటాడు. అప్పుడు బాలు వాళ్ళ నాన్నతో మాట్లాడకుండా మీనాతోనే మాట్లాడుతూ ఉంటాడు. సత్యం నేను కొట్టానని నువ్వు తాగొచ్చావు, నువ్వు నాతో మాట్లాడడం లేదు, నాకు చాలా బాధగా ఉంది అనేసి సత్యం అంటాడు. అప్పుడే ప్రభావతి వచ్చి బాలు మళ్ళీ తాగొచ్చావా అనేసి అంటుంది. తర్వాత ప్రభావతి కుక్కతో ఎప్పుడైనా వంకరేలే అనేసి అంటుంది. అప్పుడు రోహిణి అలాగే మనోజ్ రవి శృతి కూడా వస్తారు. రోహిణి బాలు మళ్ళీ తాగొచ్చావా అనేసి అంటుంది. మనోజ్ కూడా ఏంటిరా నేను పొద్దాక పనిచేసి వస్తే ఇప్పుడే పడుకుందాం అనేసరికి ఏదో డిస్టర్బెన్స్ చేస్తున్నారు మాట్లాడుకుంటూ అనేసి అంటాడు. అప్పుడు శృతి కూడా బాలు మళ్ళీ నువ్వు తాగొచ్చావా అనేసి అంటుంది. అప్పుడు మీనాకి అందరు అన్న మాటలకి కోపం వస్తుంది. వచ్చి ప్రభావతిని కూడా వాళ్ళ అత్తయ్యని అసలు మీరు ఎప్పుడైనా మీ కొడుకుని మంచివాడనైతే ఎప్పుడు అనరు మీరు అనేసి అంటుంది. అలాగే రోహిణిని మీనా అంటుంది. రోహిణి మీ ఆయన ఏమైనా మంచివాడా, మీ ఆయన పెళ్లి టైంలో 40 లక్షలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు, అప్పుడు మామయ్య పరువు అంతా పోలేదా అనేసి అంటుంది. అప్పుడు రోహిణి సైలెన్స్ అయిపోతుంది. మనోజ్ కూడా నీలాగే ఏమన్నా మా ఆయన గుడి ముందు అడుక్కున్నాడా, నువ్వు మా ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు, ఏదైనా పడుకోవాలనుకుంటే డోర్ క్లోజ్ చేసుకొని పడుకో, మా ఆయన్ని మాత్రం ఏమనొద్దు అంటుంది. అలాగే మీనా శృతి దగ్గరికి వచ్చి శృతి నేను ఒకటి అడుగుతాను చెప్పు, నువ్వు నా చెల్లెలు లాంటివి, అసలు మీ అమ్మ అలా అనడం కరెక్టేనా, నువ్వు మీ అమ్మకి ఆ విషయాలు చెప్పడం కరెక్టేనా, చెప్పకుండా ఉండాల్సింది, అలా చేయడం వల్ల మామయ్యకే మన అత్తారింటి పరువు మనం తీసుకున్నట్టే కాదా, మీ అమ్మ వచ్చి అవమానిస్తుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదమ్మా అనేసి అంటుంది. తర్వాత రవి దగ్గరకు వచ్చి రవి నువ్వు కనుక ఆ రోజు మీ అత్తయ్య అన్న మాటలకి ఎమ్మటే తిరిగి సమాధానం చెప్తే మీ అన్నయ్య మధ్యలో రాకుండా ఉండాల్సింది కదా, నువ్వు మాట్లాడితే మీ అన్నయ్య మాత్రం ఎందుకు వచ్చు, మామయ్య పరువు తీస్తుందనే ఆయన కోపం వచ్చింది, అందుకే మీ అత్తయ్యని అలా అన్నాడు, అదే నువ్వే ముందే మాట్లాడితే అసలు మీ అన్నయ్య మాట్లాడేవాడే కాదు కదా అనేసి అంటుంది. అందరినీ అంటుంది మీనా అని మామయ్య గారు నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించను అని బాలును తీసుకొని తన మేడపైకి వెళ్ళిపోతుంది. అప్పుడు సత్యం ప్రభావతి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు నోరు మోసుకొని వెళ్ళిపో అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి సైలెంట్గా ఉంటుంది. మీనా బాలుతో మీరు ఎక్కువగా ఆలోచించకుండా పండుకోండి అనేసి అంటుంది. అప్పుడు బాలు మా నాన్న నన్ను చెంప మీద కొట్టాడు, నాకు అదే బాధగా ఉంది, మా నాన్న చాలా మంచివాడు అనేసి చెప్తాడు. అప్పుడు మీనా అవునండి మామయ్య గారు చాలా మంచివారు, ఇంతసేపే నా దగ్గరకు వచ్చి బాధపడి ఏడ్చినారు, నువ్వు దాని గురించి పట్టించుకోకుండా పడుకోండి అనేసి అంటుంది. బాలు మాత్రం నాన్న చాలా మంచివాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు నాన్న అనేసి చెప్తాడు. అప్పుడు మీనా సరేలేండి పడుకోండి, మీరు ఎక్కువగా ఆలోచించకండి అనేసి అంటుంది. తర్వాత తెల్లారిన తర్వాత బాలు పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి అలాగే సత్యం మీనా అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు ప్రభావతి వీడేంటి ఎప్పుడు పూజ చేయనోడు ఇప్పుడు చేశాడు అనేసి చూస్తాడు. అప్పుడు రోహిణి నైట్ ఏమో తాగొచ్చాడు, దానికి పరిహారంగా పూజ చేస్తున్నాడేమో అనేసి అంటుంది. బాలు వచ్చి నాన్న నన్ను దీవించండి అనేసి అంటాడు. అన్న తర్వాత సత్యం సరేలే నాన్న చల్లగా ఉండు అనేసి అంటాడు. అప్పుడు బాలు నాన్న నేను మిమ్మల్ని బాధ పెట్టాను అనేసి అంటాడు. అప్పుడు సత్యం ఏం పర్లేదు నాన్న, నువ్వు నా మర్యాద కాపాడాలని నువ్వు చూస్తావు అనేసి చెప్తాడు. అప్పుడు మీనా మేమే రూమ్ కడతాము, మా కష్టార్జితంతో రూమ్ కడతాము, మామయ్యకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము, మామయ్య ఆరోగ్యంగా ఉండాలి, మామయ్య చాలా బాగుండాలని మేమే మా రూము మా కష్టంతో చేసుకుంటాము అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ అప్పుడు నీకు బంగారం చేస్తేనే నువ్వు బంగారం వేసుకుంటావని బాలు అప్పుడు శపథం చేశాడు, ఇప్పుడు రెండో శపథం నువ్వు చేస్తున్నావా రూమ్ కడతామని, ఈ అన్ని శపథాలు ఉట్టియలే అనేసి మనోజ్ అంటాడు. అప్పుడు మీనా లేదు మేము కడతాము, మా ఆయన నేను ఖచ్చితంగా రూమ్ కట్టే తీరుతాము అనేసి అంటుంది. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు మనోజ్ అయితే నెలకి మనం నాన్నకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వని అవసరం లేదు కదా, ఇక వాళ్ళే కట్టుకుంటాను అన్నాడుగా రూము అనేసి అంటాడు. అప్పుడు రవి లేదు మనం ఇంట్లో ఖర్చుల కోసమైనా నాన్నకి డబ్బు ఇవ్వాలి అనేసి అంటాడు. రోహిణి వాళ్ళకి మనం నెల డబ్బులు ఇద్దాం, వాళ్ళే రూమ్ కట్టుకుంటానంటున్నారుగా, వాళ్ళు రూమ్ కట్టగలిగింది మనం డబ్బులు ఇవ్వలేమా, కడదాంలే మనోజ్ అనేసి రోహిణి మనోజ్ని తీసుకొని
వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతుంది. తర్వాత శృతి రవి కూడా మేము కూడా డబ్బులు ఇస్తామనేసి అంటారు వాళ్ళు కూడా. తర్వాత మీనా వంట చేస్తూ ఉంటుంది. బాలు మీనా దగ్గరికి వెళ్ళి నువ్వేంటి అందరి మీద సీరియస్ అవుతున్నావు, ఏదొస్తే అదే మాట్లాడేస్తున్నావు, మళ్ళీ శపథం చేశావు, నేను బంగారం చేపిస్తానని ఒక పుస్తలే చేపించాను నీకు, మళ్ళీ నువ్వేమో ఇంకొక శపథం చేశావు, మనం ఇద్దరం ఎలాగైనా రూమ్ కట్టించుకుంటామని. రూమ్ ఎలా కట్టిస్తావు, అసలు నువ్వు మాట్లాడే ముందు కొంచెమైనా ఆలోచించవా అనేసి అంటాడు. అప్పుడు మీనా నేనేం తప్పుగా మాట్లాడాను, ఈ వయసులో మామయ్య గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి మీరు ఎలాగైనా కడతారు. అప్పుడు మౌనిక పెళ్ళప్పుడు డబ్బులు సాయం చేయలేదా, అలాగే నాకు స్కూటీ కొనిచ్చారు, మీరు ఎన్నో సహాయం చేశారు, ఇది కూడా ఎలాగైనా చేద్దాం, మీరు ఒక కారు కొనండి, దానినేమో రెంట్కి ఇచ్చి నడిపించి మీ కారేమో మీరు తోలండి, రెంట్కి ఇచ్చిన కారుదేమో లోన్ తీసుకొని రూమ్ కడదాం అనేసి ఐడియా ఇస్తుంది మీనా.